వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల జరిగే ప్రమాదాలపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్పీ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పంట వ్యర్థాలను కాల్చొద్దని రైతులను కోరారు. కాలిన పంట పొలాల్ని పరిశీలించిన తర్వాత రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల జరిగే అనర్థాలను వివరించి పంట వ్యర్థాలు దహనం చేసే రైతులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. వరి కొయ్యలను తగలబెట్టిన రైతులకు 5,000 నుంచి 25,000 రూపాయల వరకు జరిమానాలు విధించి కేసులు కూడా నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సూర్యాపేట ఎస్పీ నరసింహ రైతులతో ప్రమాణం చేయించారు. పంటలు పండించిన తర్వాత పంట వ్యర్థాలకి నిప్పు గాని మంటను గాని పెట్టనని, తద్వారా అనేక అనర్థాలు ఉంటాయని పాల్గొని నాకు నేనుగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దంటూ కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలో ఉన్నాం. సూర్యాపేట జిల్లాలో చూసినట్లయితే జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా రైతులకు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. మనం చూడొచ్చు మొత్తం మీద వరి కొయ్యలకు ఏ విధంగా నిప్పు పెట్టి నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి, దీంతో ఉన్నటువంటి అనార్థాలన్నీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా భూసారం దెబ్బతినమే కాకుండా కూడా చాలా అనేక నష్టాలు ఉన్నాయి. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్ననే 2 రోజుల క్రితమే మద్దిరాల మండలంలో చూసడం జరిగింది. ఆ పాపానికి దాదాపు 200-300 ఎకరాలు కూడా పూర్తిగా తగలబడిపోయి అందులో ఉన్నటువంటి మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న శాలిగౌరారంలో కూడా రైతు నిప్పంటించి అందులోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి సంస్కృతి మనకు లేదు. కానీ ఈ మధ్యకాలంలో మొత్తం కూడా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ తరహాలో కూడా తెలంగాణలో కూడా మొత్తం ఇవి కార్చిచ్చు వ్యాపించింది. దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాళ్ళ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యవసాయ అధికారులతో తెలుసుకొని కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సార్, గత కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం మొత్తం తెలంగాణలో మనకు ఎక్కువగా వరి పండుతుంది. వరి పంట పూర్తయిన తర్వాత ఈ కొయ్యలకు నిప్పటించడంతో అనేక అనార్థాలు వస్తున్నాయి. భూసారం కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు రైతులు? ప్రత్యేకంగా మీరు చూసిన ప్లస్ గత కొద్ది రోజులు మనం వినిన సంఘటనలో ప్రత్యేకంగా ఈ వరి పంటల్లో నిప్పు వేసిన తర్వాత మంటలు స్ప్రెడ్ అయి దాంట్లో కూడా గాలిలో అది ఎక్కడ కంట్రోల్ లేకుండా స్ప్రెడ్ అయిన తర్వాత ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ప్రాణాలతో పోయిన సందర్భాలు ఉన్నాయి. ఆస్తి నష్టం మనం చూస్తూ ఉన్నాం. ఇది జరగకూడదు కాబట్టి ప్రత్యేకంగా మనం రైతాంగానికి అందరికీ మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు చేస్తున్నారు దాని విషయంలో మనం అర్థం చేసుకుంటే ఇది క్లీన్ చేయడానికి ఈజియెస్ట్ మార్గం, సులభంగా ఉన్న మార్గంగా వారు ఇది దాంట్లో కాల్చివేత జరుగుతూ ఉన్నది. అది కాకుండా మనం రైతులు ప్రత్యేకంగా దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచన చేస్తే ప్రత్యేకంగా భూమిలో పంట మంచిగా ఉండాలంటే దీంట్లో ప్రత్యేకంగా ఆర్గానిక్ మ్యాటర్ కూడా మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్గానిక్ మ్యాటర్ ఏంటంటే గతంలో మీరు విని ఉంటారు, మనం పశువుల పెంట ద్వారా తయారైన ఎరువులు కావచ్చు, లేదంటే సేంద్రియ ఎరువులు కావచ్చు, అది వాడుకొని వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా సేంద్రియ వ్యవసాయం చేసే క్రమంలో భూమిలో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోతుందా ఉంది. మనం ఇది తర్వాత కాల్చివేత లేదంటే నిప్పులు పెట్టకుండా మనం తర్వాత దానికి దున్నేసినప్పుడు కావచ్చు, రోటోవేటర్ పెట్టి కావచ్చు, ఈ ఆర్గానిక్ మ్యాటర్ భూమిలో కలిపిన తర్వాత భూమి బలం కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా రైతులకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్యాడీ హస్ కావచ్చు, ఇది ఏదైతే మిగిలిపోయిన ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నదో దానికి అది భూమిలో త్వరగా కలుపుకోవాలి. కానీ దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా న్యూట్రియంట్స్, అది మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, నెక్స్ట్ పంటకి వినియోగంకు రావాలంటే దీంట్లో సులభంగా కొన్ని కూడా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కావచ్చు, వ్యవసాయ శాఖ సిబ్బందులు కావచ్చు, అధికారులు కావచ్చు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఒక్కసారి రోటోవేటర్ చేసి మనం పొలం రెడీ చేసే క్రమంలో దీంట్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయడం కావచ్చు, లేదంటే ఆర్గానిక్ మ్యాటర్ డిజాల్వ్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఆర్గానిక్ ఇన్పుట్స్ ఉన్నాయి. అది మనం వాడుకుంటే త్వరలోనే ఈ ప్యాడీ సంబంధించిన మిగిలిపోయిన ఏదైతే హస్క్ ఉన్నదో లేదంటే మిగిలిపోయిన స్ట్రాస్ ఉన్నాయో అవి దీంట్లో కలిసిపోతాయి. అదే మళ్ళీ నెక్స్ట్ పంటకి బలం ఇస్తాయి. మనకు అందరికి తెలుసు, పంట మంచిగా రావాలంటే ఆర్గానిక్ మ్యాటర్ బాగుండాలి, న్యూట్రియంట్స్ బాగుండాలి. ఒక భూమిలో ఉన్న భూమిలో ఉన్న బలం దీంట్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్లో అక్కడ ఉన్న జీవాణువులు కూడా ఉంటుంది. అర్థవాంశ ఏదైతే ఉంటాయో అర్థవాంశ ద్వారా మనకి భూమిలో ఉన్న బలం పెరుగుతుంది. అట్లాగే సూక్ష్మ జీవాలు కూడా దీంట్లో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కాల్చిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని లేయర్ వరకు ఉన్న అన్ని ఆర్గానిక్ మ్యాటర్స్, అన్ని జంతువులు లేదంటే చిన్న
ఏదైతే భూమిలో ఉన్న ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ మెటీరియల్ ఉంటుందో అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే భూమిలో మనం మంచి పంట రావడానికి ఎక్కువ ఇన్పుట్స్, ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ముందుగానే మన భూమిలో బలం పెరిగే విధంగా ఆర్గానిక్ కానీ పాత పద్ధతిలో కొంత మనం పాటిస్తే ఇది భూమిలో మనం ప్రత్యేకంగా సేవ్ చేసి ఉంటుంది. మన పంటకు కూడా అది మంచిది అని మనం ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక్కసారి మనం మంట పెట్టడం కానీ చాలా ఈజీ, ఒక్కసారి అంటిస్తే అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ దానికి ఒక్కసారి మొదలైతే ఆపలేం, ఎందుకంటే ఇది ఓపెన్ ఏరియాలో ఉంటుంది. పొలాల్లో గాలి ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ప్రాణాలు కానీ ఆస్తులు కానీ నష్టం జరుగుతూ ఉన్నది. బావిలు కావచ్చు, బావిల దగ్గర ఉన్న మోటార్లు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, కాల్చే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. రైతులు స్వయంగా వారే వాళ్ళ పొలాలకి నష్టం చేస్తున్నారు. ఇది సందర్భంగా వారు ప్రత్యేకంగా గమనించాల్సిన ఉన్నది. ప్రత్యేకంగా మన వ్యవసాయ శాఖ ద్వారా కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి దీంట్లో రైతులకి అవగాహన కల్పిస్తూ ఆల్టర్నేట్ మెథడ్స్ మీద పర్యాయం ఏమున్నది, దీంట్లో వేరే వేరే అంశాలు, వేరే వేరే ఆస్కారాలు మనకి ఉన్నాయి. దీంట్లో పాటిస్తూ ప్రత్యేకంగా భూమి బలానికి, భూమిలో ఉన్న సామర్థ్యానికి మనం కాపాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఆర్గానిక్ మ్యాటర్ ప్రత్యేకంగా పెంచే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్గా కూడా, ఎందుకంటే వ్యవసాయ అధికారులకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం, గ్రామాన మండలంలో రైతులకు కూడా అవగాహన కల్పించాల్సినటువంటి ఆవశ్యకత. ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా, వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులు ఏఈఓస్ ద్వారా కూడా గ్రామ స్థాయిలో వారు అందరికి ఫార్మర్స్కి రీచ్ అవుట్ చేసి ఇది చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ విషయం మీద గ్రామంలో ప్రత్యేకంగా ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక అవగాహన సదస్సులాగా వారు కల్పించి ఈ ఆల్టర్నేట్ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో, లేదంటే కాల్చకుండా మనం ఎట్లా భూమిని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ పంట కోసం, ఆ విషయాలకి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు వివిధ మీడియా ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కూడా ఇది రైతులకి తెలియజేస్తూ ఉన్నారు. పంటను కాల్చినట్లయితే రైతులకు జరిమానా కూడా విధించారు. ఎస్, ఇది వారు చేస్తే మనం ఇప్పుడు అవగాహన కింద వెళ్తున్నారు. కానీ ఒకవేళ అందరికీ చెప్పిన తర్వాత కూడా వారు దీనికి సరైన పద్ధతిలో మార్పు తీసుకురాకపోతే ఈ మంట పెడుతున్న రైతులకి మనం ఫైన్ కూడా వేసుకోవచ్చు. ఆ జియో కూడా మనకి ఆల్రెడీ అందుబాటులో ఉంది. ఇట్లా చేసే వాళ్ళకి మనం 5,000 నుంచి 25,000 జుర్మానా కూడా వేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది ముందుగా అవగాహన కింద మనం అందరికి చెప్తా ఉన్నాం. కానీ ఇది ఆగకపోతే మాత్రం స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా ఎస్పీ ఉన్నారు. సార్, మీరు ఒక రైతుగా చెప్పండి, మీరు కూడా గ్రామాల్లో వ్యవసాయం చేయిస్తుంటారు. ఏంటి మొత్తం కూడా ఈ విధంగా వరి కోయిలకు నిప్పు పెట్టించి కూడా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి బిగ్ టీవీ ప్రసారాలు కూడా మీరు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సూర్యాపేట జిల్లా అనేది వ్యవసాయ ఆధారితమైన జిల్లా. మనకు రాష్ట్రంలోనే ఏ జిల్లాలో కంటే ఇప్పుడు మన జిల్లాలో అత్యధిక దిగుబడి వచ్చింది. కంపారిటివ్లీ టాప్ జిల్లాలో సూర్యాపేట జిల్లా ఉంది. ఇది చాలా సంతోషం. కానీ ఈ యొక్క సంతోషాన్ని మనం సమాజ హితానికి ఉపయోగించాలి. రైతన్నలు పెద్దగా ఆలోచించాలి. ఈరోజు ఈ ప్యాడీ కోసిన తర్వాత ఉండేటువంటి వ్యర్థాలు, కొయ్యలు, అదేవిధంగా గడ్డి ఎక్కడైతే మర్చిపోతారో వీటన్నిటిని ఈజీగా డిస్పోజ్ చేయడానికి రైతన్నలు దాన్ని కాల్చివేసి మనకు ఈజీగా కష్టం కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనివల్ల వాళ్ళకు ఈజీగా దానివల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. మనకి ఇంత ముందుకే వ్యవసాయ అధికారులు చెప్పారు, ఒకవేళ మనం ఈ కొయ్యకాలని అదేవిధంగా గడ్డిని తగలబెట్టి వ్యవసాయ పొలాల్లో తగలబెడితే విలువైనటువంటి జీవ రసాయన ఎరువులు ఆల్రెడీ భూమిలో న్యాచురల్గా ఉంటాయి, జైవిక ఎరువులు, అవన్నీ కూడా నాశనం కావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనం ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువులను వాడతాం. మనం జైవిక రసాయనిక ఎరువులు అనేవి భూమికి మంచి చేస్తాయి, రసాయన ఎరువులు అనేవి భూమిని నాశనం చేస్తాయి. సో దీన్ని పెద్దగా ఆలోచించాలి. ఇది సైంటిఫిక్గా స్టడీస్ చెప్తున్నాయి. అదేవిధంగా మనకు రైతుకు చాలా కృషి నేస్తం ఉండేటువంటి వానపాములు, భూమిని కుళ్ళు చేసేటువంటి వానపాములు కూడా దీనివల్ల నాశనం అయిపోతాయి. తద్వారా మనకు ఎంతో విలువైనటువంటి భూసారం కోల్పోవడం జరుగుతుంది. ఇదే కాదు, మనం ఈరోజు చూస్తే ఒక రైతు ఒక దగ్గర పెట్టినటువంటి ఈ యొక్క మంటలు ఎన్నో ఎకరాలకు విస్తరించి తద్వారా దానికి అందుబాటులో ఉన్న చెట్లని, అందులో ఉన్న మోటార్లని, పైప్ లైన్లని అన్నీ తగలబడిపోతున్నాయి. మద్దిరాల మండలంలో కూడా వందలాది ఎకరాలు కూడా తగలబడి. అదేవిధంగా ఇప్పుడు మనకు మద్దిరాల మండలం కావచ్చు, రెడ్డిగూడెం కావచ్చు, ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే రైతన్నలు ఈ వరి కోసిన తర్వాత ఈ విధంగా మంటలు పెట్టడం వల్ల గుడిసెలు తగలబడిపోయినాయి, ఆస్తులు, వాళ్ళ విలువైన మోటార్లు, పైప్ లైన్లు పోయినాయి. కొన్ని ఏరియాలో మనకు నల్గొండ జిల్లాలో ఒక దగ్గర ఒక రైతే దాంట్లో చుట్టి చనిపోవడం జరిగింది. దీన్ని మనం పెద్దగా ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు,
వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మీడియా మిత్రుల సహకారంతో పెద్ద అవేర్నెస్ తీసుకురావాలి. దీనికి ఆల్టర్నేట్ మెథడ్స్ వెతాలి. మెకానికల్గా మనం దీన్ని ఏ విధంగా జయించగలుగుతాం, లేదా ఇంకా కొన్ని రసాయనాలు వచ్చినాయి, భూమిలో ఉన్న విలువైన పోషకాలు నాశనం కాకుండా మనకు ఈ యొక్క వరి కొయ్యల్ని న్యాచురల్గా డీకంపోజ్ చేసే మెథడ్స్ వచ్చినాయి, వాటిని వినియోగించుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నిలబడితేనే మనం ఈ యొక్క మంట పెట్టిన తర్వాత వచ్చే దుమ్ము ధూళి మనల్ని, మన వాతావరణాన్ని, మన చుట్టుపక్కల ప్రాంతాలను ఎంత కలుషితం చేస్తున్నాయి. ఇవన్నీ మనకు, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్ తీసుకునేటువంటి మంచి కార్యక్రమాల్లో ఏదైతే ఈ అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మంటల వల్ల నేను కొన్ని చోట్ల చూసినాను, హైవే మీద ఉన్న మొక్కలకు కూడా అంటుకొని అవి చాలా దూరం విస్తరించినటువంటి సందర్భం. సో దీన్ని పెద్ద ఎత్తున మనకు అవేర్నెస్ తీసుకురావడానికి మీడియా ద్వారా, అదేవిధంగా సామాన్య రైతుల ద్వారా, గ్రామాల్లో ఉన్న పెద్దల ద్వారా దీనిలో వాళ్ళలో మైండ్ సెట్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం కదిలి ఇప్పుడు సూర్యాపేట మండలంలో ఉన్న కాసరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే వందలాది ఎకరాలని రైతులు వాళ్ళ వరి కొయ్యలు తగలబెట్టినారు. దీన్ని మానుకోవాలి. మెకానికల్గా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే మెథడ్స్ ద్వారా వీటిని భూమిలోకే కుళ్ళి అవి ఎరువులుగా మారేటట్టు చేసుకోవాలనేది మన హైవే పంటి కూడా ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. ఆ పొగ వల్ల కూడా మొత్తం కూడా చూడడం జరిగింది. మన ఖమ్మంలో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. మన హైవేపై కూడా పోలీస్ పెట్రోలింగ్ కూడా. ఏం చెప్తారు? వాస్తవం. ఇప్పుడు ఇది ఒకసారి రైతు ఆయన యొక్క ఈజీగా డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడో పెట్టినటువంటి ఈ మంటలు, వరి కొయ్యల మంటలు కొన్ని వందల ఎకరాలకు విస్తరిస్తున్నాయి. మొన్నటి రోజు మన శాంతినగర్ బ్యాక్ సైడ్ వరి కొయ్యలకు వందల ఎకరాలు కిలోమీటర్ల మీద విస్తరిస్తే చాలామంది ఫైర్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అక్కడ ఉన్న ప్రజానికం నీళ్ళు తలా ఒక బిందెలు తెచ్చి దాన్ని ఆర్పేటువంటి పరిస్థితి. ఇవి మనం ఇదే విధంగా కొనసాగితే లాస్ట్కి మన వినాశనానికే మనం దారి తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి దీన్ని పెద్దగా ఆలోచించాలనేది, పెద్ద ఎత్తున అవేర్నెస్ తీసుకురావాలనేది జిల్లా యంత్రాంగం సంకల్పం. రైట్, చూడొచ్చు జిల్లా ఎస్పీ, కలెక్టర్ అంతా కూడా మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ విధంగా రైతులకి ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. ఆ తర్వాత కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇప్పటికే వారికి అవగాహన కల్పిస్తున్నాం. ఆ తర్వాత కూడా జరిమానాలకు కూడా ఇక వెనుకాడేది లేదు. 10,000 నుంచి 25,000 వరకు కూడా ఫైన్లు వేస్తాం. అదేవిధంగా హైవే వెంట కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా వందలాది ఎకరాలు మొత్తం కాల్చి బుగ్గి చేయడంతో కూడా మొత్తం భూసారం దెబ్బతినడమే కాకుండా కూడా మొత్తం అనేక అనార్థాలు కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. గత కొంతకాలం నుంచి కూడా బిగ్ టీవీ క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. నిన్న నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఇవాళ సూర్యాపేట జిల్లాలో ఉన్నాం. సూర్యాపేట జిల్లా ఎస్పీ, కలెక్టర్ కూడా మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా హైవే పంటే ఉన్నటువంటి నిప్పు పెట్టడంతో కూడా చెట్లు కూడా పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఈ వరి కొయ్యలకు నిప్పు పెట్టే సంస్కృతిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పవచ్చు. మొత్తం ఇప్పటికే చాలా వరకు అవేర్నెస్ కూడా వస్తుంది ప్రజల్లో. నిన్న మొన్నటి వరకు చాలా తేలికగా తీసుకున్నారు. కానీ బిగ్ టీవీ వరుస కథనాలు కానీ, అదేవిధంగా అధికారులకు, పోలీసులతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కూడా గ్రామ స్థాయిలో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. అంతా కూడా రైతులు కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఇక తగలబెట్టబోమని కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి సూర్యాపేట జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.